పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క సమయంలో దైవ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా, సర్వాధికారి తండ్రి మీ అందరికీ సదా తోడై ఉండునుగాక. వాక్యాన్ని వింటున్న మీ అందరినీ ఆయన కృపచేత నింపునుగాక. మీ ప్రతి అవసరత ఆయన మహిమ ఐశ్వర్యంలో తీర్చుబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు వాక్యాంశము అడుగుడి ఇవ్వబడును అన్న ఈ యొక్క అంశం మీద దేవుని యొక్క వర్తమానం మనము జ్ఞాపకం చేసుకుందాం. అడుగుడి ఇవ్వబడును అన్న మాట మత్తయి సువార్తలో మనం చూసుకుంటాం కదండి. ఈ మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏమిటి? ఎందుకు ఆయన అన్నాడు అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అన్న మాటలు మనం చూస్తూ ఉంటాం అక్కడ కదా. కానీ ఇది ఎవరికి ఇస్తాడు, ఎలాంటి వారికి ఇస్తాడు అన్న వాక్య సందేశమే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, నీ అమూల్యమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, యొక్క సమయము గడియ నాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ, నీ వాక్యాన్ని ప్రకటించగలిగిన భాగ్యము అయ్యా నాకు దయచేసినందుకు వందములు. ముందుగా నన్ను నీవు స్థిరపరచండి, సిద్ధపరచండి. నీ ఆత్మ చేతను, నీ ఆయుష్కాలం ఆరోగ్యం చేతను నన్ను స్థిరపరచండి అయ్యా. నీ పని చేస్తున్న నాకు సంపూర్ణ శక్తి, బలం, ఆరోగ్యం, ఆలోచన కలిగి చేసి మహిమ పొందుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఇక ఈ అడుగుడి ఇవ్వబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా అడగాలి, ఎలాంటి వారికి దేవుడు దయచేస్తాడు, ఏమి దయచేస్తాడు అన్నదే ఈరోజు వాక్యంలో మనం చూసుకుందాం. మనం చాలా మటుకు క్రైస్తవులైన మనము ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన బలిపీఠం దగ్గర అనేకమైన విషయాలను మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. అనేక విషయాల కోసము మనం కన్నీరు కారుస్తాము, ఉపవాసం ఉంటాము, విజ్ఞాపన చేస్తుంటాము, రోధిస్తుంటాము, బాధపడుతూ ఉంటాము. మన బాధ అంతా కూడా ఆ బలిపీఠం దగ్గర లేక ప్రభు పాదాల దగ్గర మనం చెల్లిస్తూ ఉంటాము. మంచిది. అయితే అడుగుడి ఇవ్వబడును అన్న ఒక వరం అయితే మనకిచ్చాడు. కానీ అడిగేవారు ఒక విధానాన్ని మనం తెలుసుకుందాం. అలాంటి వ్యక్తిని మనము ఈరోజు వాక్యం ద్వారా చూసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే లోకంలో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన అవస్థతలు, అనేకమైన కోరికలు ఉంటాయి. మరి ఇవన్నీ తీరాలి అంటే దేవుడు కూడా ఒక కోరిక కోరుకుంటున్నాడండి మనుషుల నుంచి. మంచిది. మీకు ఏదైతే కోరుకుందో, మీ ఆలోచనలు ఏంటో, మీ యొక్క ఉద్దేశాలు ఏంటో నెరవేర్చబడాలంటే మనం కూడా ఆయన కోరిక ఏంటో మనం తెలుసుకోవాలి. ఏంటి దేవుడికున్న కోరిక ఏంటి అని మనం చూస్తే ఒక్కటేనండి, ఆయన మాట, లేక ఆయన ఆజ్ఞలు, లేక ఆయన కట్టడాలను, ఆయన నిబంధనలను మనం పాటించడమే. ఇది ఒకటే ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని దేవుడు మనకిచ్చిన ఆస్తుల్లోనో, అంతస్తులోనో, లేకుంటే మరి ఇంకే దాంట్లోనో తీసుకొచ్చినాక ఇమ్మని అడగలేదు. కానీ ఒక దగ్గర చాలా చోట్ల ఆయన అడిగింది ఏంటంటే, నా పని చేస్తున్న నీ సేవకులకు మీరు ఇవ్వండి అన్నాడే కానీ నాకు ఇవ్వండి అని అనలేదు. ఎందుకంటే ఆయనకు మనం ఏమి ఇవ్వగలము? ఏమీ ఇవ్వలేము. ఎందుకంటే సమస్తం కూడా ఆయన ఇచ్చినవే మనకి. సమస్తం కూడా ఆయన నుంచి విడుదల అయినవే. కానీ ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే, నా ఆజ్ఞను పాటించిన వారికి నేను ఇస్తాను. ఇది సమాధానం. దేవుని మహిమ కలుగును గాక. అలాంటి వ్యక్తి మనం చూసుకుందాం. ఆదికాండంలో చూస్తే ఆ వ్యక్తి ఎవరు? అబ్రహాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. ఎందుకంటే ఆయన దేవుడి యొక్క మాటను ఏమాత్రం కూడా తూచా తప్పకుండా
నిరీక్షణ లేని కాలంలో ఎవరు సహాయం చేస్తారు అన్న ఎదురుచూపు లేని కాలంలో ప్రభువు మీద ఆనుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మాటకు విలువిచ్చాడు. ఆయన ఆజ్ఞను పాటించాడు. ఆయన మార్గంలో నడిచాడు. కనుకనే అల్ప విశ్వాసి అయిన అబ్రహాము అనేక విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న అల్ప విశ్వాసి, నీలాగే నాలాగే. ఈరోజు మనం కూడా అంతే. మనం అందరం కూడా విశ్వాసమే. కానీ ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఏమిటి అంటే, దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించినాం గనక, దేవుడి యొక్క మార్గంలో నడుచుకున్నాం గనక మనల్ని హెచ్చించినట్లుగా వాక్యం బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1:9 రాయబడినట్లుగా భక్తుడైన పౌలు గారు చెప్పిన విధంగా అక్కడ అంటాడు, ప్రభువా నన్ను ఎందుకు నీవు అభిషేకించావని మనం ప్రశ్నించుకుంటే ప్రభు అక్కడ ఒక సమాధానం చెప్తాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 నీవు నీ దేవుడైన యెహోవా మాటకు లోబడి నీవు నీతిని ప్రేమించి అవినీతిని దుర్నీతిని తొలగించబడి అసహించుకొని వాటిని పక్కకి తీసేసి నీతి గల దేవుని యొక్క వాక్యానికి విలువిచ్చినందుకు నీ తోటి వారి కంటే నీ దేవుడైన నీ యెహోవా నీ తోటి వారి కంటే ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు అన్న మాటను మనం అక్కడ క్లుప్తంగా మనం చూసుకోవచ్చు. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని విసర్జించినందుకు నీ దేవుడని యెహోవా నీ తోటి వారి కంటే నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడన్న మాటను మనం అక్కడ చూసుకున్నామే ప్రియ సహోదరులారా. అంటే ఏంటి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడిచే వారికి మాత్రమే ఆ ధన్యత కలుగుతుందని భక్తుడైన పౌలు గారు స్పష్టంగా రాయబడిన మాట. ఈరోజు అబ్రహాము గారు ఒక చిన్న విశ్వాస అయిన వాడు విశ్వాసుల తండ్రి ఎలాగయ్యాడు అంటే, నిరీక్షణ లేని కాలంలో, అంటే ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు అనుకునే కాలంలో ఆయన ఏం చేశాడు, ఎవరైనా చేస్తారని అనుకోలేదు. తండ్రి చెప్పిన మాటకు లోబడ్డాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాడు, చేయమన్నది చేశాడు, మాట్లాడమన్నది మాట్లాడాడు. కనుకనే ఆయన ఏం చేశాడు, బహుగా ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ అబ్రహాం గారు కలిగిన లోటు ఏంటి అంటే సంతతి. అందరికీ తెలుసు కదా. ఎందుకంటే ఒక దంపతుల్ని, ఒక కుటుంబాన్ని వేరొక కుటుంబం వచ్చి పలకరించినప్పుడు ఏమంటారో తెలుసా? మొట్టమొదటి మాట, నీవెంత సంపాదిస్తున్నావు, మీరు ఏ కంపెనీలో పనిచేస్తారు, లేదంటే ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, లేదంటే ఏ వ్యాపారం చేస్తున్నారు, ఇంతవరకు మీరు ఎంత గడించారు అని అడగరండి. ఎవరైనా సరే, అంటే పురుషుడు కాదు, స్త్రీలు. ఆ ఇంటికి రాగానే అడిగేది ఏంటో తెలుసా? ఆ స్త్రీని అడిగేది, మీకు ఎంతమంది అండి సంతతి, మీ పిల్లలు ఎంతమంది, ఇదే కదా అడుగుతారు. ఇదే కదండి, మా పిల్లవాడు ఇలా చేస్తున్నాడు, ఇంత చదువుతున్నాడు, మా అమ్మాయి ఇక్కడ ఉంది, ఇలా చేస్తుంది అని చెప్పి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీకు ఎంతమంది సంతతి అని అడుగుతారు. అవునా కదా? అలాగే అబ్రహాము కూడా ఆలోచించాడు. ఎందుకంటే నీ ఉన్న చోటు నుంచి వెళ్ళిపోతే అబ్రాహాము, నీవేది అడుగుతావో అది నేను ఇస్తాను అని అభయం ఇచ్చాడు తండ్రి. ఆశపడ్డాడు. ఎందుకు? తనకు ఒక వారసుడు కావాలి కనుక, తనకు ఒక వంశాన్ని నిలబెట్టే ఒక వ్యక్తి కావాలి కనుక ఆశపడి, అంతకుముందు ఆశపడలేదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. తర్వాత ప్రభువా ఇదిగో మరి నీవు వెళ్ళమని దగ్గరికి వెళ్తున్నాను, మంచిది, నాకేమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ మరి నాకు సంతతి లేదు కదా,
అంటే నువ్వు భయపడకు అబ్రహాము, నువ్వు అడుగుతున్నా కనుక నేను ఇస్తున్నాను అన్నాడు. అడిగాడు కానీ ఇవ్వలేదు. అప్పుడు అబ్రహాంలో కొంచెం మనసు బాధ కలిగి 15వ అధ్యాయంలో మాట్లాడిన మాట మనం ఇప్పుడు వాక్యరీతిగా చూసుకుందాం. ఆదికాండం అక్కడ ఇంచుమించుగా 1వ వచనం నుంచి చూసినట్లయితే 5, 6 వచనాల వరకు చూస్తే అక్కడ ఏం రాయబడింది? అబ్రహానికి అలాగే దేవుడికి మధ్య ఏమవుతుంది? వివాదం రాలేదు, తగు రాలేదు, సంభాషణ జరిగింది. ఏంటో సంభాషణ? ప్రభువా, ఇగో నేను అడుగుతున్నాను, నీ ఇవ్వాలి, నాకు అడుగుడు ఇవ్వబడి అన్నావు కనుక ప్రభువా, ఇదిగో మరి నీ మాట ప్రకారంగా నేను ఇంతకాలము నేను వేచి ఉన్నాను. నాకా వయసు అయిపోతుంది, వృద్ధుని అయిపోతున్నాను, నా భార్య కూడా వృద్ధాప్యాలలో ఉంది. మరి మాకు ఇస్తానన్న సంతతి ఇవ్వలేదు, నాకు అన్నీ కలుగు చేసావు, నీకు సంతోషం, వందనాలయ్యా. కానీ ప్రభా, మరి నాకు సంతతి ఇవ్వలేదు కదా. అయితే నేను ఒక పని చేస్తాను ప్రభా, నిన్ను నొప్పించడం నాకు ఇష్టం లేదు, కానీ నిన్ను నిందించడం నాకు ఇష్టం లేదు, కానీ నీ నుంచి వేరై నేను వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక పని చేస్తాను. నా పరివారంలో, పరివారం అనగా కుటుంబం, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు తీసుకెళ్ళాడండి? లోతుని తీసుకుని వెళ్ళాడు, తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. నా పరివారంలో ఒక కుమారుని తీసుకొని నేను సాక్కుంటానయ్యా, పెంచుకుంటాను అని తండ్రితో చెప్పినప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు విడిచిపెడతారా నిన్ను నన్ను? ప్రియ సహోదరులారా, ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చాడు, నీకు వాగ్దానం ఇచ్చాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, విడిచిపెట్టాడు. వాగ్దానం ఎప్పుడు తీసుకుంటాం మనం? జనవరి 1వ తారీఖు రాత్రి తీసుకుంటాం కదా. అదే డిసెంబర్ 31 నైట్ తీసుకుంటాం మనం. అవి వాగ్దానాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నేను విడిచిపెట్టడే, మర్చిపోడే. నువ్వు నేను మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. అప్పుడు తండ్రి అన్నాడు, అబ్రాము, ఎందుకు నీవు తొందరపడతావు? నేను నీకు అభయాన్ని ఇచ్చాను కదా, అడుగుడి ఇవ్వబడిన అని ఒక అభయం ఇచ్చాను కదా. ఇదిగో నేను నీకు సంతతి ఇస్తానంటే, ప్రభువా, నేను వృద్ధుని అయిపోతున్నాను కనుక నీ మీద నింద వేయడం నాకు ఇష్టం లేదు కదా ప్రభువా. నేను నా పరివారంలో, నా కుటుంబంలో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి నేను సంతతిగా పెంచుకుంటాను అని చెప్పాడు. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా అబ్రాహాంకి సంతతి లేదా? ఏమండి, సంతతి ఉందా లేదా? ఉంది. మనం అందరం కూడా ఏమంటాము అంటే, ఎవరిని మనం అంటాం? ఇస్సాకుని మాత్రమే మనం అబ్రాహాం కోసం కుమారుడిగా ఎంచుతాం కదా. మరి ఇస్మాయిల్ ఏమైపోయాడు? ఆగరకు పుట్టినవాడే కదండి. మరి ఆగరకు పుట్టినవాడు ప్రథమ కుమారుడు అవుతాడా, లేదంటే ఇస్సాకు ప్రథమ కుమారుడు అవుతాడా అని ఇక్కడ చూస్తే, అక్కడ ఇస్మాయిల్ని ఎందుకు దూరపరిచాడు, ఆగర్ని ఎందుకు దూరపరిచాడంటే, ప్రభు అక్రమ సంతానానికి తావిచ్చేవాడు కాదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ పాఠంలో మూల మాట, ముఖ్యమైన మాట. చాలామంది ఇస్సాకు 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 మంచిదే, కానీ అబ్రాహాం సంతతి లేదని ఎవరన్నారు? ఇస్సాకు అంటే ముందుగా ఇస్మాయిల్ని కన్నాడు కదా. మరి కన్నాడా? ఆగరు ద్వారా మరి ఆమె భార్యే కదా, ఆమెకు పుట్టిన కుమారుడు కదా, అబ్రాహాం సంతతి పుట్టినవాడు కదా, సంతతి పుట్టినవాడే. కానీ ప్రభు అక్రమ సంతానానికి జయము అనేవాడు కాదు. అందుకే ఆగర్ని అక్కడి నుంచి ఏం చేశాడు? వేరుపరిచాడు. అక్కడ అంటాడు, అబ్రాహాము, నీవు నీ పరివారంలోని ఎవరిని తీసుకొని రావద్దు, కానీ ఇదిగో నీ గర్భవాసమును జన్మించిన నీ రక్త సంబంధికుడే నీ కుమారుడుగా అవుతాడు అని చెప్పినప్పుడు, మరి ఆగర్ ద్వారా పుట్టినవాడు ఎవడు? అబ్రాహాము సంతతి కాదా? అబ్రాహాము రక్త సాగు నుంచి వచ్చినవాడు కాదా? ఇది ఎందుకు ఒప్పుకోరంటే, అక్కడ జరిగిన
చిన్న సమస్య ఏంటి అంటే అది దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సంతతి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సంతతి కాదండి. మనుషుల యొక్క ఆలోచన చేత అక్రమంగా పుట్టినవాడు గనక తండ్రి ఆయనను ఏం చేశాడు? ఆమెను వేరుపరిచాడు. వేరుపరిచి ఆమెను ఉట్టినే విడిచిపెట్టలేదు కదా. ఆమెను ఉట్టినే విడిచిపెట్టాడు, ఆగర్ని విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరులు, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అడుగుడి అన్న మాటకి ఎలాగ అడగాలి? శుద్ధ మనసు కలగాలి, విశ్వాసంతో అడగాలి, శుద్ధ మనసుతో అడగాలి, పరిశుద్ధమైన మనసుతో ఆయనను ఆరాధించాలి, పరిశుద్ధమైన ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇవన్నీ చేసి ఆయన కట్టడాలను, ఆయన నిబంధనలను మనం అనుసరించి అప్పుడు అడగాలి. ఇలా చేయడానికి ఈరోజు ఎంతమంది క్రైస్తవులకు ఈ ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నారు? అడిగిన వెంటనే పని అయిపోద్దా? నీవు దేవుడికి వ్యతిరేకంగా చేసిన క్రియలని ఆయన క్షమించేయాలా? ఆడిన అబద్ధాలన్నీ నిజమని చెప్పాలా? నువ్వు వెళ్ళిన దుర్మార్గపు మార్గాలన్నీ మంచివే నా కుమారుడా, నా కుమార్తె దీవించాలా? అది దేవుడు చేయడండి, మనుషులు చేస్తుందేమో. ఇక్కడ అబ్రాహాము జీవితంలో కూడా జరిగింది అదే. అబ్రాహాము కోరుకోలేదు, దేవుడు సంకల్పించలేదు. కేవలం తన భార్య అయిన సారా ఆలోచన ప్రకారంగా అక్కడ ఆగరుకు పుట్టాడు కనుకనే తండ్రి ఆమె ఏం చేశాడు? పక్కకు తీసేశాడు. ఈరోజు నీ ఆలోచన, నా ఆలోచన కూడా దేవుడికి ఇష్టం లేకపోతే నువ్వు ఎలాంటివి అడిగినా సరే అని ఇవ్వడు. జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే అబ్రహాము చరిత్ర మనకి ఇక్కడ స్పష్టంగా ఏమవుతుందండి? అక్కడ దృష్టాంతంగా ఉన్నవి అనగా గుర్తులుగా. దేవుడికి మహిమ కలుగును గాక. ఏముందండి? ఒక గుర్తుగా మనకిస్తున్నారు దేవుడు, జ్ఞాపకంగా. అంటే దేవుడికి కావాల్సింది ఎలాంటి మనసు కావాలి? పవిత్రమైన మనసు కావాలి. ఎలాంటి విశ్వాసం కావాలి? నిజమైన విశ్వాసం కావాలి. అబ్రాహంలో అవి ఉన్నాయి కనుకనే ప్రభు ఆలోచించి అప్పుడు అంటాడు, బాధపడుతున్న అబ్రాహాముని చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? బయటికి తీసుకుంటూ వచ్చి ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ చూపించి, నీ చేతనైతే, నీకు ఓపుకుంటే నీవు లెక్కించాలనుకుంటే ఇదిగో ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కూడా ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టన్నాడు. అది సాధ్యమా అసాధ్యమా? మనకి సాధ్యము, దేవుడికి మనకు అసాధ్యము, దేవుడికి సాధ్యమే. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు అబ్రాహాము తెల్లముఖం వేశాడు. ఏంటి నేను ఎలాగంటున్నాను? తండ్రి ప్రభువా ఏంటి నువ్వు అన్నాడంటే, ఇదిగో చూసావు కదా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, నువ్వు లెక్క పెట్టలేవు అబ్రాహము. నీ రాబోతున్న దినాల్లో నీ సంతతి కూడా అంత అవుతుందంటే ఒకవేళ అబ్రాహం అనుకొని ఉండొచ్చు, నా భార్య ముసలిది కదా, ఇంతమందిని పిల్లలు కడగలదా అని అనుకోవచ్చు. దానికి అర్థం ఏంటంటే ఈరోజు నీవు నేను అనగా ప్రభువులో కడగబడిన మనం అందరం కూడా ఎవరమండి? అబ్రాహం సంతతి. మనల్ని గూర్చి ప్రభు ఆ రోజు ఆ మాట చెప్పాడు తప్ప అబ్రాహాంకి అంతమంది పిల్లలు ఇస్తానని కాదు. మనమే ఆయన పిల్లలం, మనమే ఆయన కుటుంబం, మనమే మనమందరం కూడా ఆయన యొక్క పరివారము. ఇది దేవుడు చెప్పిన మాట. కానీ అబ్రాహం అనుకున్నాడు, ఇంతమంది పిల్లల్ని కనగలనా? ఒకవేళ అనుకుంటే అనుకోవచ్చు మనసులో. కానీ ప్రియ సహోదరుడా, దేవుడి యొక్క ఉద్దేశం అది కాదు. అడుగుడి అంటే నిర్మలమైన మనస్సుతో, శుద్ధ మనస్సుతో, పరిపూర్ణమైన విశ్వాసంతో నీవు ఏ సమస్య అయితే ఈరోజు అడుగుతున్నావో, ఈరోజు ఈ క్షణం మోకరించి అడుగుతున్నావో, ప్రభు అది మీకు దయచేయును గాక, అది మీకు సమకూర్చును గాక, అది మీ చేతికి అందును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఎందుకు మనము ఇంత రీడిగా చూసుకోవాలంటే అక్కడ ఎవ్వరికి కూడా అన్యాయం చేయలేదు. అందుకే ప్రభు అంటాడు, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. అక్కడ సారా చేసిన ఆలోచన తండ్రి యెహోవాకి ఇష్టం లేదు కనుకనే వేరుపరిచాడు. కానీ ఆమెను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆమె కూడా అబ్రాహాము సంతతి చెందినవాడే, అబ్రాహాము భార్యే. కానీ అది అక్రమం కనుక ఆయన ఏం చేశాడు? తీసివేసి. ఈరోజు అక్రమం అని చేస్తూ
అన్యాయంగా నడుస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసగిస్తూ, మోస పనులు చేస్తూ, ఒకరికి మనం అనేకమైన హింసలు పెడుతూ, నేను కూడా క్రైస్తవుని అంటే ప్రభు అంటాడు, అక్రమం చేయవారులారా నా వద్ద నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. ప్రియ సహోదరులారా, అబ్రహాం జీవితంలో కూడా అదే జరిగింది. అక్రమంగా సంతతి కన్నారు కనుక, అది కూడా తన భార్య సారా ఇష్ట ప్రకారం కన్నారు కనుక, అది దేవుడికి ఇష్టం లేదు కనుకనే వేరు చేసి ఏం చేశాడు, చక్కటి కుమారుని ఇస్సాకుని ప్రభు ఆయనకి ఎలాగైతే దయచేశాడో, అలాగే ఈరోజు శుద్ధ మనసుతో మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడి దృష్టికి న్యాయంగా ఉంటే, ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. దేవుడి దృష్టి న్యాయంగా ఉంటే పరమ తండ్రి ఖచ్చితంగా అది మనకు అనుగ్రహిస్తాడు, అది మనం పొందుకుంటాం, అది మనము అన్ని విషయాల్లో కూడా మనకి అది సహాయం చేస్తారు దేవుడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రభు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఈరోజు ఎలాగ పడితే అలాగే అడుగుతున్నారండి, ఎలా పడితే అలాగే మోకరించి ప్రార్థన చేసేస్తున్నారు. కానీ ప్రభు అంటాడు కదా, యాకోబు పత్రిక 4:2-3 వచనాల్లో, మీరు ఏదైతే అడుగుతున్నారో, యాకోబు పత్రిక 4:2-3 వచనాలు, మీరు ఏదైతే అడుగుతున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీ స్వార్థం కోసం అడుగుతున్నారు కనుకనే అది మీకు ఫలింపదని యాకోబు గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ ప్రభు మనకి ఇస్తున్నాడు, అది పరిపూర్ణంగా ఉండట్లేదు, జ్ఞాపకం చేసుకోండి. మన పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు పరిపూర్ణమైన కార్యం దేవుడు మన పట్ల చేస్తాడని తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలను విని కూడా దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారం తండ్రిని కొందాం. ఈ యొక్క సమయంలో నా తండ్రి చేసే నీ వాక్కుదారు మాత్రం అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అడుగుడి ఇవ్వబడిన తండ్రి నిజమేనా, పరిపూర్ణమైన మనసుతో, పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన కట్టుదిట్టంతో నా ప్రభా నిన్ను అడిగినప్పుడు కాదనే దేవుడు కాదు. కానీ ఈరోజు మేము అట్టి రీతిగా ఉండలేక నిలవలేక తండ్రి మేము సోలిపోతున్నా ప్రభా, పాపపు మార్గంలో వెళుతూ చీకటి జీవితాన్ని అనుభవిస్తూ ఇదిగో నా ప్రభా నీ యందు కోరిక కోరితే ప్రభా అది విని నీవు ఆకాశం నుంచి నవ్వుకుంటున్నావు తండ్రి. అందరం అట్టి రీతిలో మేము లేకున్నట్లు నా ప్రభా మా అవివేకాన్ని తొలగించి, అక్రమాలన్నీ తొలగించి, పాపాన్ని తొలగించి, ఏదైతే అడుగుతున్నారో నా నాన్ని బిడలు అది వారికి సమృద్ధిగా దయచేసి మహిమ పొందుకోమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందములు. మరి మా ఛానల్ని ఇంతవరకు జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.